ప్రతి ప్రేమకథ ఒక చిన్న అపరిచిత క్షణంతో మొదలవుతుంది. అది నవ్వో, ఒక చూపో, లేక ఒక్క మాట కావొచ్చు. నా కథ ఒక చిన్ని తప్పు వల్ల మొదలైంది. నేను, కీర్తి, తెలుగు లిటరేచర్ చదివే అమ్మాయి. కలలతో నిండినవాళ్లలో నేను కూడా ఒకటి. అతను ఆదిత్య, ఆర్కిటెక్ట్. ఎంతో సీరియస్, అంతే శాంతంగా మాట్లాడేవాడు. ఒక రోజు కాలేజీలో నా ప్రాజెక్ట్ బుక్స్ తడిసిపోతే, నేనేంటో ఏడుస్తూ ఉన్నప్పుడు అతడు వచ్చి, నిశ్శబ్దంగా తడిచిన పేజీలు ఎడారిటప్ చేయడం మొదలుపెట్టాడు. నాతో మాట్లాడలేదు. కానీ నా మనసు వినిపించింది, ఈ క్షణం ఏదో ప్రత్యేకం. ప్రతిరోజు మన ఇద్దరం లైబ్రరీలో కలుస్తూ, చిన్న చిన్న మాటలు మాట్లాడేవాళ్లం. ఒక్కరోజు అతడు నన్ను అడిగాడు, నీకు మౌనం అంటే నచ్చుతుందా? నేను నవ్వుతూ, మౌనం తోడుంటే మనసు ఎక్కువగా మాట్లాడుతుంది. ఆ మాట తర్వాత మేమిద్దరం మాట్లాడకుండానే ప్రేమించటం మొదలయ్యింది. సినిమాలు కాదు, మెసేజ్లు కాదు, కేవలం ఒకరిపై ఒకరికి నమ్మకం. అన్నీ సరిగానే సాగుతున్నట్టు అనిపించినా, జీవితం ఎప్పుడూ ఒక్క లైన్లో ముందుకెళ్లదు కదా. ఆదిత్య అర్జెంటుగా అమెరికాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక ప్రాజెక్ట్ ఛాన్స్. సెలవు చెప్పే సమయంలో అతడు నాకు ఒక నోటుతో చెప్పాడు, నన్ను ఎంతకాలమైనా వెతుక్కుంటావా? నేను చెబకముందే అతను వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను నా జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేస్తుంటే, ఒకరోజు హైదరాబాద్లో జరిగిన ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్కి వెళ్లాను. అక్కడ ఒక డిజైన్ ముందు నిలబడి చూస్తున్న వ్యక్తి ఆదిత్య. అతడు నన్ను చూసి నవ్వాడు, ఇంకా నన్ను వెతుకుతున్నావా? నేను నవ్వి చెప్తా, నీ లోపల నన్నే కనుక్కున్నాను. ప్రేమ అనేది ఒక ప్రయాణం కాదు, అది మనల్ని మనలోనివాళ్లను కనుగొనడం. ఎవరో మన కోసం ఎదురుచూస్తున్నారు అనే అనుభూతి. అదే నిజమైన ప్రేమ.